నిజమండి. చాలాసార్లు మేము గ్రామాల్లోకి సువార్తకు వచ్చినప్పుడు పనులు లేని కాలం అయితే సభ నిండా జనం ఉంటారండి. పనులున్న కాలం అయితే చెప్పండి, నేను చెప్పండి, సభలో ఉంటారా జనం? ఉండరు. ఇప్పుడు రాత్రి ఏమైనా పనికి వెళ్ళారా? పొద్దున్న పనికి వెళ్ళాలి కనుక రెస్ట్ తీసుకుంటున్నామండి. చూసారా? అంటే ఒక గంట సేపు, గంటన్నర సేపు, 2 గంటల సేపు దేవుడు మాటలు కదా అని కూర్చునే అంత భక్తి కూడా లేదు. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు 2వ రాకడలో, నువ్వేనా నా ప్రార్థన చేసుకుంటే పొలంలోకి వెళ్ళావు అన్నాడు అనుకోండి, ఏం చెప్తారు? నా ప్రార్థన జరుగుతుంటే నా ప్రార్థనకు రాకుండా నువ్వు పొలానికి పనికెళ్ళింది నువ్వేనా అంటే, నేనంటే అంత గౌరవం, అంత మర్యాద, అంత ప్రేమ నీకు, తీసేయండి ఇవ్వండి అన్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటండి? ఏం చెప్తారు ఆయనకి? నేను పనులు చేసుకోవద్దు అంటం లేదు, మీకు సంబంధించిన ఏ పనులు చేసుకోవద్దు అంటం లేదు. దేవుడు సన్నిధి దొరికినప్పుడు, దేవుడు వాక్యం దొరుకుతున్నప్పుడు, దేవుడు పని చేసుకునే అవకాశం అప్పుడప్పుడు దొరుకుతున్నప్పుడు, నీ లోక సంబంధమైన కారణాలతో వాటికి కూడా రాను అంటే నిన్ను ఏమని నిలబడతావు ఆ రోజు యేసుప్రభు ముందు? ఆ న్యాయపీఠం ఎదురు ఆయన ముందు నిలబడి ఏం చెప్తావు ఆయనకి? ఏం ఆలోచిస్తున్నారు మీరంతా? ఈ జీవితం మీది కాదే, దేవుడిచ్చిందే. మీరు పొందుకున్న రక్షణ మీది కాదే, ఆయన రక్తంతో వచ్చిందే. మీరు చదువుతున్న వాక్యం మీది కాదే, ప్రవక్తల త్యాగాలతో వచ్చిందే. అన్ని త్యాగాలు నిన్ను రక్షించడానికి చేస్తే నువ్వు ఏ చిన్న త్యాగం ఆయన కోసం చేయను, ఏ చిన్న కష్టం ఆయన కోసం పడను అంటే నిన్ను ఆయన పరలోకం తీసుకుంటాడన్న ఆలోచన నీకు ఎందుకు వస్తుంది ఏమి చేయకుండా?